మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కాబోతుంది. దీంతో జెట్ స్పీడ్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలు పెట్టేశాడు చరణ్. ఉప్పన ఫెం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC16 షూటింగ్ మైసూరులో మొదలు కాగా చరణ్ కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఉత్తరాంధ్ర విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరికొత్త మేకోవర్ అవుతున్నాడు. భారీ గడ్డంతో రగ్గడ్ లుక్ లో ఊరమాస్ గా కనిపించనున్నాడు చరణ్. లేటెస్ట్ గా చరణ్ కొత్త లుక్ ను ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిం హకీం డిజైన్ చేస్తుండగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో చరణ్ లుక్ పూర్తిగా కనిపించడం లేదు కాబట్టి ఇది ప్రీ లుక్ అనే చెప్పాలి. కానీ ఈ ప్రీ లుక్ లో మాత్రం మాస్ గా బాప్ అనేలా ఉన్నాడు చరణ్. ఖచ్చితంగా రంగస్థలంలో చిట్టిబాబుకు మించిన మాసివ్ లుక్ లో చరణ్ కనిపించబోతున్నాడని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. వీలైనంత త్వరగా RC16 సినిమా షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, సీనియర్ నటి జగపతి బాబు తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. AR రెహమాన్ సంగీతం అందించనున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు పెద్ది అని టైటిల్ ప్రచారంలో ఉంది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు పోలీసులు 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలిస్తున్నారు. ఒక బృందం హైదరాబాద్లోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో గాలిస్తుండగా మరో బృందం తమిళనాడులోని కోయంబత్తూర్లో వెతుకుతోంది. ఈ నెల 23వ తేదీన కోయంబత్తూర్లో సినిమా షూటింగ్ లో ఆయన పాల్గొన్నట్టు సోషల్ మీడియాలో RGV పోస్ట్ పెట్టారు. దీంతో ప్రకాశం జిల్లా SP కోయంబత్తూర్ పోలీసుల సహకారం తీసుకుని ఆయన కోసం వెతుకుతున్నారు. కాగా ఇప్పటికే రామ్ గోపాల్ వర్మకు పోలీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చారు. 2 సార్లు ఆయన ఫిజికల్ గా విచారణకు అటెండ్ కాకపోగా వర్చువల్ గా అయ్యేందుకు అవకాశం ఇవ్వాలని పోలీసులను కోరారు. దీంతో సోమవారం ఉదయం హైదరాబాద్ లోని ఆయన నివాసానికి ఒంగోలు పోలీసులు చేరుకుని ఆయన్ను తీసుకెళ్లడానికి వచ్చారు. అయితే ఇంట్లో ఎవరూ లేరని సిబ్బంది తెలపడంతో ఆయన కోసం 2 రోజులుగా వెతుకుతున్నారు. కాంతారాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కూడా ఓ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కాంతారా ప్రీక్వెల్ తో బిజీగా ఉన్న రిషబ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ జై హనుమాన్ తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తెలుగులో సోలో హీరోగా స్ట్రైట్ మూవీ చేయడానికి రిషబ్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆకాశవాణి ఫేమ్ అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని, అగ్ర నిర్మాణ సంస్థ సితార్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. కథలో కొత్తదనంతో పాటు తన పాత్రలోని భావోద్వేగాలు నచ్చడంతో రిషబ్ శెట్టి ఈ సినిమాకు అంగీకరించారని తెలుస్తోంది. ఈ వారంలోనే సినిమాపై అధికారిక ప్రకటన వెలువడుతుందట. ఇదే నిజమైతే తెలుగులోనూ రిషబ్ శెట్టికి సాలిడ్ మార్కెట్ ఏర్పడడం పక్కానే చెప్పాలి. సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఎమ్మీ అవార్డ్స్ వేడుక న్యూయార్క్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది. 52వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ బరిలో ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ చివరి వరకు రేసులో ఉండి నిరాశపరిచింది. ఉత్తమ వెబ్ సిరీస్ గా ఫ్రెంచ్ చిత్రానికి దక్కింది. ఈసారి ఈ వేడుకలో బాలీవుడ్ హాస్యనటుడు వీరదాస్ హోస్ట్ గా వ్యవహరించడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక నిర్వహించిన మొదటి భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. భారత్ నుంచి అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, శోభితా ధూళిపాళ వంటి స్టార్స్ నటించిన ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ పోటీలో ఉండగా అవార్డు దక్కలేదు. ఫ్రెంచ్ డ్రామా లెస్ గౌట్స్ డి డైయూ సిరీస్ తో పోటీపడి అవార్డు కోల్పోయింది. డ్రామా సిరీస్ విభాగంలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఫ్రాన్స్ కు చెందిన పలు చిత్రాలతో పోటీపడిన ది నైట్ మేనేజర్ చివరి వరకు గట్టి పోటీ ఇచ్చింది. రెహమాన్ దంపతులు విడాకులతో తనకు లింక్ చేస్తూ వస్తున్న వార్తలపై ఆయన బృందంలోని సభ్యురాలు మోహినిదే మరోసారి స్పందించారు. రెహమాన్ తనకు తండ్రితో సమానమన్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఆమె వివరించారు. ఇలాంటి రూమర్స్ విన్న బాధగా ఉందన్నారు. నాది రెహమాన్ కుమార్తెలది ఒకే వయసు. అయినప్పుడు నన్ను తన కుమార్తెలాగానే చూసేవారు. 8 ఏళ్లకు పైగా ఆయన బృందంలో పనిచేశాను. ఆయనంటే ఎంతో గౌరవం ఉంది. ఎన్నో సినిమాలకు ఆయనతో కలిసి మ్యూజిక్ అందించాను. మేమంతా కలిసి ఎన్నో స్టేజ్ షోలు చేశాం. మాపై ఇలాంటి వార్తలు రావడం బాధాకరం. ఇలాంటి సున్నితమైన అంశాల్లో సానుభూతి లేకుండా నిందలు వేయడం సరికాదు. ఇవి సృష్టించిన వారి మానసిక స్థితి చూస్తే బాధతో పాటు జాలేస్తుంది. అసభ్యకరంగా మాట్లాడడం నేరంగా పరిగణించాలి. రెహమాన్ ఒక లెజెండ్. నా కెరీర్ లో ఆయన కీలక పాత్ర పోషించారు. నా జీవితానికి రోల్ మోడల్. నాకు సంగీతం నేర్పిన నా తండ్రిని నేను 7 ఏళ్ల క్రితం కోల్పోయాను. అప్పటి నుంచి ఈ బృందంలోని వారే సొంత వాళ్ళ నన్ను ఆదరించారు. మీడియాకు వ్యక్తుల మనసుతో పనిలేదు. మీడియాలో వచ్చే కామెంట్స్ జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో అర్థం చేసుకోలేరు. ఇలాంటి వార్తలు నా కెరీర్ కు అంతరాయం కలిగించలేవు. దయచేసి వీటికి ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టండి. మా గోప్యతను గౌరవించండి అని కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు.